ఆ రోజు యేసు చాలా మంది జనాలకు బోధించాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జనాల గుంపులు, ప్రశ్నలు, బోధనలు, ఇలా ఆ రోజు పూర్తిగా కష్టపడి సేవ చేశాడు. సూర్యుడు అస్తమించేటప్పుడు యేసు తన శిష్యులను చూసి, మీరు పడవలో ముందుగా వెళ్ళండి, నేను కొంచెం ఒక్కడనే ప్రార్థన చేయాలి అన్నాడు. శిష్యులు పడవలో ఎక్కి గలిలయ సముద్రాన్ని దాటడానికి బయలుదేరారు. కానీ ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసా? మధ్యరాత్రి సమయం సముద్రం మీద పెద్ద గాలులు ఎగసిపడ్డాయి. పడవ ఆడిపోతోంది. అలలు ఎగురుతున్నాయి. శిష్యులందరూ భయంతో వణికిపోతున్నారు. వాళ్ళు మొత్తం రాత్రంతా పడవను నిలబెట్టడానికి శ్రమించారు. కానీ ఇంకా ఉదయం కాలేదు. సూర్యుడు లేచే ఛాన్స్ లేదు. అలలు మాత్రం ఇంకా పెరుగుతున్నాయి. అందరూ అలసిపోయి భయంతో ఉండగా ఒక్కసారిగా వాళ్లకు దూరంగా ఒక ఆకారం నీళ్ల మీద నడుస్తూ ఉండడం కనిపించింది. మొదట వాళ్ళు భయపడ్డారు. భూతం, భూతం అని కేకలు వేశారు. కానీ అప్పుడు ఒక పరిచయమైన స్వరం వినిపించింది. భయపడకండి, నేనే అని యేసు అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయి నోరు తెరిచి చూశారు. అప్పుడు ఎప్పుడూ జోష్తో ఉండే పేతురు యేసుతో ఇలా అన్నాడు, ప్రభువా, నిజంగా నువ్వే అయితే నన్ను నీ దగ్గరకు రమ్మని ఆజ్ఞాపించు. అప్పుడు యేసు స్మైల్ చేస్తూ ఒక్క మాట అన్నాడు, రా. పేతురు పడవకి అంచుకు వచ్చి లోతుగా ఊపిరి పీల్చి నీళ్ల మీద అడుగుపెట్టాడు. అయ్యో, అద్భుతం! అతను తేలిపోలేదు, మునగలేదు. అతడు నీళ్ల మీద నిజంగానే నడుస్తున్నాడు. అలలు, గాలి, తుఫాను ఆల్ అవుట్. పేతురు కలలో ఒకటే, యేసు. అతను 1 అడుగు, 2 అడుగులు, 3 అడుగులు యేసు వైపు నడుస్తూ వచ్చాడు. కానీ అదే సమయంలో ఒక భారీ అల అతని కాళ్లకు తాకింది. గాలి గట్టిగా ఊదింది. అతని దృష్టి యేసు నుండి తుఫాను పైకి తిరిగింది. అప్పుడు భయం అతన్ని పట్టుకుంది. అతను ఒక్కసారిగా మునుగుతూ, ప్రభువా, నన్ను రక్షించు అని కేకలు వేశాడు. యేసు ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు. చేతిని చాపి పేతురును పట్టుకున్నాడు. తర్వాత యేసు, ఓ చిన్న విశ్వాసి, నువ్వెందుకు సందేహించావు అని ప్రేమగా అన్నాడు. అందరూ కలిసి పడవలోకి ఎక్కిన వెంటనే తుఫాను మాయం. గాలి ఆగిపోయింది. అలలు శాంతించాయి. అందరు శిష్యులు కాళ్లకు వంగి, నీవు నిజంగా దేవుని కుమారుడివే అని అంగీకరించారు. ఎండ్ ఆఫ్ ద లెసన్, ఫెయిత్ ఓవర్ ఫియర్. ఈ కథ మనకు ఒక అద్భుతమైన సందేశమిస్తుంది. పేతురు యేసు మీద దృష్టి ఉంచి నీళ్ల మీద నడిచినప్పుడు అతని విశ్వాసం బలంగా ఉంది. కానీ దృష్టి యేసు నుండి వేరే చోట పడినప్పుడు భయం అతనిని ముంచేసింది. మన జీవితం కూడా అలాగే ఉంటుంది. మనకు కూడా తుఫాన్లొస్తాయి. సమస్యలు, ఒత్తిడులు, సందేహాలు, భయాలు. మనము యేసు మీద దృష్టి పెట్టినప్పుడు మన జీవితంలో కూడా నీళ్ల మీద నడిచినంత అసాధ్యమైన అద్భుతాలు జరగగలవు. కానీ మనమేం చూస్తున్నాం? తుఫానా లేక యేసునా? విశ్వాసం మనల్ని ముందుకు నడిపిస్తుంది. భయం మనల్ని కిందికి లాగుతుంది. ఇవాళ యేసు మనకు అదే చెప్తున్నాడు, భయపడకు, నేనున్నాను. అందుకే ఎటువంటి సమస్యలు వచ్చినా మన దృష్టి యేసు మీద ఉంచగలిగితే మన జీవితంలోని తుఫాన్లు కూడా శాంతించగలవు. దేవుని కృప మేరకు ఈ చిన్న మెసేజ్ని లైక్ చేసి ఆమేన్ అని కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.